శ్రీమాత్రే నమః. ఈ 10 పనులు ఎక్కువసేపు చేస్తే అది మరణానికి సంకేతం. జాగ్రత్త. హిందూ పురాణాల ప్రకారం మనం అతిగా చేయకూడని కొన్ని పనుల గురించి మన పురాణాల్లో చెప్పబడ్డాయి. ఏ పనులు చేస్తే ఒక మనిషి త్వరగా మరణిస్తాడు అనే విషయాల గురించి ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. గరుడ పురాణం ప్రకారం ఒక మనిషి చేసే కొన్ని తప్పుల వల్ల అనారోగ్యంతో తన ఆయుష్ తగ్గిపోతుందట. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేవాలి. తెల్లవారుజామున వీచే గాలిని పీల్చడం ద్వారా మనకున్న అనేక వ్యాధులు నయమవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్ర లేవటానికి ప్రయత్నించండి. ఉదయం ఆలస్యంగా నిద్రలేచే వారికి ఆయుష్ తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే నిద్రలేచే మనుషులు బయటకు రాగానే మంచి గాలిని పీల్చుకోవటం వల్ల శ్వాసకోశ వ్యాధులు రావు. వారి ఆయుష్ కూడా పెరుగుతుంది. అలాగే మన శరీరంలో ఎక్కువ రోగాలు రావటానికి ముఖ్యమైన కారణం అతిగా తినడం, మలమూత్ర విసర్జనను ఆపుకోవటం, పగటిపూట నిద్ర, రాత్రి సమయంలో లేటుగా నిద్రపోవటం. వీటిలో ఒకటి చేసినా చాలు, మీ శరీరంలోకి తొందరగా రోగాలు ప్రవేశిస్తాయి. మనుషులకు స్నానం అనేది చాలా ముఖ్యం. అయితే అతిగా స్నానం చేస్తే మాత్రం అది ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. ఎక్కువసార్లు స్నానం చేయటం వల్ల మీరు అనారోగ్యానికి గురికాక తప్పదు. ఒక రోజులో 2 సార్లు మించి ఎక్కువసార్లు స్నానం చేయకూడదు. పాలకూర ఆకుల మీద ఎక్కువగా క్రిములు ఉండే అవకాశం ఉంది. కాబట్టి పాలకూరని వండేటప్పుడు ఉప్పు వేసి బాగా శుభ్రం చేయాలి. లేదంటే అందులో ఉండే క్రిములు, బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది. అలాగే పాలకూర వండేటప్పుడు అందులో టమాటాలను కలిపి వండకూడదు. ఇలా చేస్తే పాలకూరలో ఉండే పోషకాలు అన్నీ తగ్గిపోతాయి. ఒక మనిషికి నిద్ర ఎక్కువైనా తక్కువైనా అది చాలా ప్రమాదం. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. విష్ణు పురాణం ప్రకారం ప్రతి ఒక్కరూ బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేవాలి. బ్రహ్మ ముహూర్తంలో ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయి. ఈ సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీకు మెలకువ వస్తే మాత్రం మీరు త్వరలోనే కుబేరుడు అయ్యే అవకాశం ఉంది. స్త్రీలలో అమ్మతనంకు మించిన గొప్ప వరం ఏదీ లేదంటారు. మహిళలు తమ పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు మగవారు స్త్రీరొమ్మును చూడకూడదని పురాణంలో ఉంది. చెడు ఉద్దేశంతో కనుక చూసినట్లయితే అతను మహాపాపిగా పరిగణించి తన మరణానంతరం నరకానికి వెళ్తాడు. అయితే ఈ మధ్యకాలంలో చాలా మహిళలు నైటీలను పగటిపూట కూడా వేసుకుంటున్నారు. నైటీలు వేసుకోవటం వలన ఆడవాళ్ళ శరీరం లావు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి స్త్రీలు పగటిపూట నైటీలు వేసుకోవటం మానండి. ఒకవేళ వేసుకున్నా రాత్రి వేసుకొని పొద్దున్నే తీసేయండి. అలాగే నైటీలు వేసుకొని ఇంట్లో వంట చేయకూడదు. అలాగే చాలా మంది మాంసం తినేటప్పుడు అందులో నిమ్మకాయను పిండుకుంటూ ఉంటారు. మాంసంలో నిమ్మరసాన్ని కలిపి తింటే మన కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. పెరుగు తినటం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటామని వైద్యులు చెబుతున్నారు. అయితే గరుడ పురాణం ప్రకారం రాత్రి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెరుగును తినకూడదు. రాత్రి సమయంలో పెరుగును తినటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి రాత్రిపూట మాత్రం పెరుగును తినకపోవటమే మంచిది. చాలామంది కోడిగుడ్లు వండేటప్పుడు గుడ్లను కడగకుండా ఉడకబెడుతూ ఉంటారు. కానీ అలా చేయటం చాలా తప్పు. ముందుగా కోడిగుడ్డును శుభ్రంగా కడిగిన తర్వాతే ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే కోడిగుడ్లను కడుక్కోకుండా ఉడకబెట్టి తినడం వల్ల సాల్మోనెల్లా ఇన్ఫెక్షన్ రావచ్చని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఏ ఆహారమైనా సరే ఫ్రిడ్జ్లో పెడితే అవి 24 గంటల్లోపు తీసేయాలి. దానికి నుంచి పెడితే అది విషయంగా మారిపోతుందట. చాలామంది అన్నాన్ని గబగబా తినేస్తారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు. అన్నం తినేటప్పుడు బాగా నమిలి తినాలి. భోజనాన్ని గబగబా తింటే అధిక బరువు పెరుగుతారు. అలాగే చాలామంది నిలబడి నీరు తాగుతారు. నిలబడి నీళ్లు తాగితే అది గుండెపైన ప్రభావం చూపెడుతుంది. నిలబడి నీళ్లు తాగటం వల్ల కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే అన్నం తిన్న తర్వాత టీ తాగకూడదు. అన్నం తిన్న వెంటనే టీ తాగితే కడుపులో యాసిడ్ విడుదలవుతుంది. భోజనం తిన్న వెంటనే స్నానం చేయకూడదు. ఇలా చేస్తే మీ జీర్ణక్రియ దెబ్బతింటుంది. అలాగే మీ శరీరంలో రక్త ప్రసరణ తగ్గుతుంది. ఉప్పు ఎక్కువగా తినటం వల్ల గుండె జబ్బులు, కిడ్నీలో రాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఉప్పు వాడటం తగ్గించండి. ఒకవేళ మీ ఇంటి ముందు కాకు అరిస్తే మీ ఇంటికి బంధువులు వస్తారని అర్థం. అయితే ఒక కాకి అరిస్తే ఏం పర్లేదు, కానీ
ఎక్కువ కాకులు మీ ఇంటి ముందుకు వచ్చి అరిస్తే అది మాత్రం అశుభమని పండితులు చెబుతున్నారు. పొద్దున్నే మీ ఇంటి ముందు కాకి అరిస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని సంకేతం. మీ తలపైన కాకి వాలితే మీకు ఏదో చెడు జరగబోతుందని సంకేతం. ఒకవేళ మీ తల మీద కాకి వాలితే వెంటనే తలస్నానం చేసి మీకు ఏమీ కాకూడదని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. విష్ణు పురాణం ప్రకారం కాకిని పూర్వీకులుగా భావిస్తారు. కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకు రోజు ఆహారం పెడితే మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి. రాత్రి సమయంలో గజ్జల శబ్దం వింటే ఎవరైనా భయపడతారు. కానీ అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే మాత్రం అది శుభసూచకమని పండితులు చెబుతున్నారు. రాత్రి సమయంలో గజ్జల మోత వింటే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్లు అర్థం. మీ ఇంట్లో కనుక దుష్టశక్తులు ఉంటే అర్ధరాత్రి సమయంలో మీకు అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. అలాగే మీ ఇంట్లో విరిగిపోయిన వస్తువులు ఉంటే మీ ఇంట్లోకి దుష్టశక్తులు వస్తాయి. అలాగే రాత్రి సమయంలో కుక్క అరుపులు వినిపిస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా దుష్టశక్తులు ఉన్నాయని అర్థం. కాబట్టి మీ ఇంట్లో ఏదో ఒక మూలన 4 లవంగాలను వేసి ఉంచండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులు అన్నీ తొలగిపోతాయి. ఉదయం నిద్ర లేవగానే తులసి మొక్కను చూస్తే చాలా శుభం జరుగుతుంది. ఎందుకంటే తులసి మొక్కలో ముక్కోటి దేవతలు నివసిస్తారు. కాబట్టి ఉదయం తులసిని చూస్తే మాత్రం మీకు మంచి జరుగుతుంది. ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది ఉద్యోగాలు కూర్చునే విధానంలో ఉంటాయి. కానీ అలవాటు చాలా ప్రమాదకరం. ఎక్కువసేపు కదలకుండా కూర్చునే అలవాటు వల్ల రక్త ప్రసరణ మందగిస్తుంది. మోకాల నొప్పులు, వెన్నెముక నొప్పులు వస్తాయి. మధుమేహం, గుండె సమస్యలు లాంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. బరువు పెరగటం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. చివరకు అది జీవనశైలి సంబంధిత వ్యాధుల ద్వారా మృత్యువు దాకా దారితీస్తుంది. దీనికి ఒకటే పరిష్కారం. ప్రతి గంటకోసారి లేచి కొద్దిసేపు నడవటం, లైట్ స్ట్రెచ్చింగ్ చేయటం తప్పనిసరి. నిద్ర అనేది మన శరీరానికి ఒక రిపేర్ సిస్టంలా పనిచేస్తుంది. దానిని నిర్లక్ష్యం చేస్తే మెదడుకు విశ్రాంతి కలగదు. ఆలోచన శక్తి మందగిస్తుంది. హార్మోన్ల అసమతులిత కలుగుతుంది. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతిరోజు కనీసం 6 నుంచి 8 గంటలు నిద్రపోవటం ఆరోగ్యానికి మంచిది. ఒత్తిడితో జీవించడం సహజమే. కానీ అది ఎక్కువసేపు కొనసాగితే మానసిక ఆరోగ్య సమస్యలు, ఆత్మహత్య ఆలోచనలు, రక్తపోటు పెరగటం, గుండె సంబంధిత సమస్యలు, జీవిత నాణ్యత దిగజారడానికి దారితీస్తుంది. ధ్యానం, ప్రాణాయామం, సరైన టైం మేనేజ్మెంట్ చేసుకోవటం వలన కొంత ఉపశమనం పొందవచ్చు. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.